హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జెనెక్స్ ఐకి ఇన్స్టిట్యూట్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఐఓసీఎల్ నుంచి నోటిఫికేషన్ అయితే చూస్తున్నాం. ఫ్రెండ్స్, ఇది చూడండి, మనకి 25th సెప్టెంబర్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ సెషన్ ఏలో చూడండి, నెంబర్ ఆఫ్ పోస్ట్ అండ్ రిజర్వేషన్ కూడా క్లియర్గా ఇచ్చారనమాట. అంటే వేకెన్సీస్ ఏ రిజర్వేషన్కి ఎంత ఉంది ఏంటి అనేది, దాంతోపాటు ఏ రెఫరెన్స్ అంటే మనకి ఇక్కడ చూడండి లొకేషన్ వైజ్ అనమాట. గోహతి, గుజరాత్, ఇట్లా వేరు వేరు ప్లేసెస్ ఉంటాయి కదా, మనకి ఈ రిఫరెన్స్లో ఎక్కడెక్కడ జాబ్స్, ఎన్ని జాబ్స్ ఉన్నాయి అనేది క్లియర్గా మెన్షన్ చేశారనమాట. విత్ బ్యాక్లాగ్ అంటే లాస్ట్ టైం మిగిలిపోయిన జాబ్స్ ఏమంటే అవి కూడా ఇందులోనే యాడ్ చేసి చెప్పేశారు మొత్తం టోటల్గా. అయితే నేమ్ ఆఫ్ ది పోస్ట్ ఫస్ట్ చూస్తే మనకి జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ 4th లెవెల్ అయితే ఉంటుంది. ఇది ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, టోటల్ రిఫైనరీకి సంబంధించింది కాబట్టి ప్రొడక్షన్ అని ఉంటుంది మ్యాక్సిమం. అయితే ప్రొడక్షన్ అనమాట. ఇది మనకి రిఫైనరీస్ చూడండి, ఈ ఏరియాలో మీకు ఎక్కడైతే మీకు అంటే ఇంట్రెస్ట్ ఉందంటే మీరు అక్కడ అప్లై చేసుకోవచ్చు ఆ ఏరియాకి. అదేంటి ఫర్దర్గా చూద్దాం ఆ ఏరియాకి ఎట్లా అప్లై చేయాలి ఏంటి అనేది. ఫస్ట్ ఇది చూడండి, ఇక్కడ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అనేది ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది. దాని తర్వాత సెకండ్ వచ్చి చూడండి, మనకి జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్ అనమాట. ఇది కూడా లెవెల్ 4లో ఉంటుంది. ఈ లొకేషన్స్ అయితే చూడండి, దాంతోపాటు నెంబర్ ఆఫ్ వేకెన్సీ కూడా క్లియర్ చూసి ఇన్ కేస్ మీరు ఎలిజిబుల్ అంటే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్ ఎలక్ట్రికల్ చూడండి ఫ్రెండ్స్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా ఇక్కడ జాబ్స్ అయితే ఉన్నాయి. జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ 4 అనమాట, సేమ్ యాజ్ యూజువల్. కానీ నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇక్కడైతే మనం మెకానికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి జూనియర్ ఇంజనీర్ పోస్టులు అయితే చూడొచ్చు అనమాట. అయితే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ పోస్టులు అనేవి తక్కువ ఉన్నాయని చూడకండి. ఇది కేటగిరీ వైజ్ మనకు చూపిస్తున్నారు కాబట్టి 2, 3, 4 ఎట్లా కనిపిస్తున్నాయి. నెంబర్ ఆఫ్ పోస్టులు టోటల్గా ఎక్కువగానే ఉంటాయి. అది కూడా డిపార్ట్మెంట్ వైజ్ ఇచ్చారు కాబట్టి ఇట్లా తక్కువ కనిపిస్తున్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఖచ్చితంగా అప్లై చేసుకోండి. మీకు ఎక్స్పీరియన్స్ ఉండుంటే అప్లై చేయడానికి ఎలిజిబుల్ అవుతారు అనమాట. అది కూడా మనం చూద్దాం. మనకి నెక్స్ట్ డిపార్ట్మెంట్ వచ్చేసి ఇన్స్ట్రుమెంటేషన్ అనమాట. జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్ మనకి ఇది ఎలక్ట్రికల్ అంటే ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, వాళ్ళకైతే ఇది యూజ్ అవుతుంది. సో నెంబర్ ఆఫ్ పోస్టులు టోటల్గా అయితే ఎక్కువగానే ఉన్నాయి. కేటగిరీ వైజ్ కూడా మనకి డివైడ్ చేశారు కాబట్టి మీరు క్లియర్గా చూడొచ్చు ఇక్కడ. మనకి నెక్స్ట్ వచ్చేసి మనకి జూనియర్ క్వాలిటీ కంట్రోల్ అసిస్టెంట్ అనమాట. క్యూసీ వాళ్ళకైతే ఇక్కడ ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. వాళ్ళు కూడా విత్ ఎక్స్పీరియన్స్ అనమాట. అది కూడా 1, 2, 3 ఇయర్స్ ఎట్లా అని చెప్తున్నారు. మినిమం 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ సరిపోతుంది. మీకు గవర్నమెంట్ సెక్టర్లో కాదు, ఏదైనా ప్రైవేట్ సెక్టర్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది అనమాట. నెక్స్ట్కి జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్, అలాగే మనకి జూనియర్ మెటీరియల్ అసిస్టెన్స్ కూడా ఉంది. నెక్స్ట్ జూనియర్ నర్సింగ్ కూడా ఉంది. నర్సింగ్ వరకు ఇది కూడా యూజ్ అవ్వచ్చు. నెంబర్ పోస్ట్ అనేవి ఇక్కడ 1, అది కూడా లాస్ట్ టైం బ్యాక్లాగ్ ఉన్న వాళ్ళకి. అండ్ మెయిన్ మనకి ఇక్కడ ఏంటంటే ఎక్కువ ఎవరికి ఉంది రిఫైనరీకి సంబంధించిన అంటే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళకి ఉంది. దాంతోపాటు ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, దాంతోపాటు మన మెకానికల్ డిపార్ట్మెంట్ కూడా ఉందన్నమాట. సో ఫ్రెండ్స్, మీరు ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉంటే మినిమం 1 ఇయర్ అని చెప్తున్నారు కాబట్టి మీకు 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఏదైనా ప్రైవేట్ కంపెనీలో ఎక్స్పీరియన్స్ మీరు ఖచ్చితంగా అప్లై చేసుకోండి. అంటే పర్టికులర్ అదే ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట, వాళ్ళ రైటింగ్ ఎక్స్పీరియన్స్. ఫ్రెండ్స్, మనకి క్లియర్గా చూడొచ్చు క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ క్రైటీరియా అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు కాబట్టి మీరు ఇక్కడ చూడండి. ఇది చూసిన తర్వాత మీరు ఎలిజిబుల్ అనుకుంటే ఖచ్చితంగా అప్లై చేసుకోండి. మంచి నెంబర్ ఆఫ్ వేకెన్సీ అని చెప్పొచ్చు. అది కేటగిరీ వైజ్ అండ్ లొకేషన్ వైజ్ డివైడ్ చేశారు కాబట్టి మనకి అట్లా తక్కువలా కనిపిస్తున్నాయి. సో ఇక్కడ ఫస్ట్ చూడండి, జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్ ప్రొడక్షన్ సంబంధించింది. నెక్స్ట్ పోస్ట్ కోడ్ చూడండి, కౌంట్ 201, 203 ఎట్లా ఉంటుందన్నమాట. 3 ఇయర్స్ అనేది మీరు కెమికల్లో డిప్లొమా చేసి ఉంటే, ఓకే, కెమికల్ రిఫైనరీ ఇట్లా ఉంటుంది కదా, వీటిలో మీరు చేసి ఉంటే సరిపోతుంది. దాంతోపాటు మీరు బీఎస్సీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇట్లా ఉంటుంది కదా, దాంట్లో 50% మార్క్స్ రావాలి టోటల్గా. అది కూడా మన జనరల్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి. నెక్స్ట్ 45% అనేది ఎస్సీ, ఎస్సీ క్యాండిడేట్స్కి అయితే వస్తే సరిపోతుందని చెప్తాను. టోటల్గా మనకి ఇక్కడ క్వాలిఫికేషన్ ఏంటంటే మీరు 3 ఇయర్స్ డిప్లొమా కెమికల్ అండ్ రిఫైనరీ ఉంటుంది కదా, పెట్రోకెమికల్, ఇందులో దేంట్లో చేసినా పర్లేదు. ఇన్ కేస్ అది కాకపోతే అయితే మీరు బీఎస్సీ ఉంటుంది కదా, బీఎస్సీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఆర్ ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ ఉంటుంది కదా, ఇందులో చేసి ఉన్నా సరే సరిపోతుంది అనమాట. దాంతోపాటు మీకు ఎక్స్పీరియన్స్ అనేది ఏంటి ఉండాలని క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి. మినిమం 1 ఇయర్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్తున్నారు ఆయా కేటగిరీలో. అది మనకి పంప్ హౌస్, ఫైర్ హీటర్స్ ఉంటాయి కదా, కంప్రెసర్స్, డిస్టిల్స్, రియాక్టర్స్ ఉంటాయి కదా, ఆయా ఎక్స్పీరియన్స్ అయితే మీకు అయితే ఉండాలి. మినిమం 1 ఇయర్ అని చెప్తున్నారు కాబట్టి మీరు ఏదైనా ప్రైవేట్ కంపెనీలో మీరు ఇంతకుముందు చేసినట్లయితే ఎక్స్పీరియన్స్ పెట్టుకోండి, యూజ్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్ అనమాట. దీనికి మనకి డిప్లొమా 3 ఇయర్స్ అయితే ఉండాలి. అది కూడా మనకి మెకానికల్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో అయితే ఉండాలన్నమాట. దాంతోపాటు మీకు ఏంటంటే ఏదైనా రిఫైనరీలో చేసినట్లయితే మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు బాయిలర్స్ ఉన్న ఏరియాలో మీరు చేసిన సరే ఆ ఎక్స్పీరియన్స్ సరిపోతుంది. మినిమం 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి ఇది. నెక్స్ట్ మనకు వచ్చేసి జూనియర్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ అనమాట. ఇందులో మనకు 3 ఇయర్స్ అయితే డిప్లొమా ఉండాలి. మినిమం 50% అయితే ఉండాలన్నమాట యాక్యురేట్ వచ్చేసి. అలాగే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ కూడా మనకి 45% అయితే ఉంటే సరిపోతుంది. మీకు ఇందులో కూడా ఎక్స్పీరియన్స్ చూడండి, మనకి
మినిమమ్ 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలని చెప్తాను. అది కూడా ఎల్‌టీఆర్, హెచ్‌టీ లైన్స్ ఉంటాయి కదా! మీకు దాని మీద కొంచెం అవగాహన ఉండాలి. ఎక్స్‌పీరియన్స్ అనేది. మీరు ఇంతకుముందు ఎక్కడైనా సబ్‌స్టేషన్‌లో గాని అంటే మీరు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మనకెట్లా అంటే మీ లోకల్ మీరు ఏదైనా ఈ సబ్‌స్టేషన్‌లో గాని, జనరల్ స్టేషన్‌లో ఎక్కడ మీరు 1 ఇయర్ వర్క్ చేసినట్టుంటే దాన్ని బట్టి మీరు అప్లై చేసుకోవచ్చు. అది ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ అవుతుందనమాట. సో, ఎలక్ట్రికల్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే అప్లై చేసుకోవచ్చు దీనికి. ఇది కూడా మనకి పెట్రోలియం రిఫైనరీకి సంబంధించింది కాబట్టి కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి కంపెనీస్‌లో. ప్లస్ నెక్స్ట్ వచ్చేసి మన మెకానికల్ డిపార్ట్మెంట్‌కి సంబంధించిందనమాట. 3 ఇయర్స్ డిప్లొమా అయితే ఉండాలని చెప్తున్నారు. యాజ్ యూజువల్‌గా 50% అనేది మనకి బీసీ అండ్ జనరల్ కేటగిరీకి అయితే ఉండాలి. ఎస్సీ, ఎస్టీకి అయితే 45% ఉంటే సరిపోతుంది. అండ్ 1 ఇయర్ పోస్ట్ క్వాలిఫికేషన్ అయిన తర్వాత ఒక ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాలి. అది కూడా మీకు టర్బైన్ బాయిలర్స్, కాలమ్స్ ఉంటాయి కదా! వాల్వ్స్, పంప్స్ ఈట్లి మీద సంబంధించిన దాని మీద మీకు ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. నెక్స్ట్ మనకి ఇన్‌స్ట్రుమెంటేషన్‌కి సంబంధించింది ఇది కూడా 3 ఇయర్స్ డిప్లొమా అయితే ఉండాలి. డిప్లొమా కూడా మనకి ఎలక్ట్రానిక్స్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఉంటుంది కదా! ఈ ఇన్‌స్ట్రుమెంటేషన్ డిపార్ట్మెంట్‌లో గాని, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్‌లో గాని, మెయిన్ ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్‌కి అయితే ఇది బాగా యూజ్ అవుతుంది కాబట్టి మీరు ఎవరైనా ఉంటే అప్లై చేసుకోవచ్చు. మీకు కూడా 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే సరిపోతుంది. అది కూడా చూడండి బేసిక్స్ ఆఫ్ పీఎల్సీ ఉంటుంది కదా! పీఎల్సీ మీద మీకు కొంచెం అవగాహన అయితే ఉండాలి. నెక్స్ట్ లూప్స్ ఐడెంటిఫై చేసే దాంట్లో కూడా మీకు ఐడియా ఉంటే ఉండాలి అనమాట. ఎందుకంటే ఈ ఎక్స్‌పీరియన్స్ దాని మీద మీకు అక్కడ ఎగ్జామ్ కూడా ఉండొచ్చు ఫ్యూచర్‌లో. నెక్స్ట్ వచ్చేసి మనం జూనియర్ క్వాలిటీ అసిస్టెంట్ అనమాట. అంటే క్వాలిటీ కంట్రోల్‌కి సంబంధించింది. మీకు బీఎస్సీ ఫిజిక్స్ ఉంటది కదా! బీఎస్సీ స్టడీ అంటే క్యాండిడేట్స్ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఇదనమాట. దీనికి కూడా 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ అయితే అడిగారు. మీకు ఈ ఎక్స్‌పీరియన్స్ సంబంధించినవి హెచ్‌బీసీఎల్ ఇట్లా ఉన్నాయి కదా! ఈ ఎక్స్‌పీరియన్స్ మీకు ఐడియా ఉండుంటుంది. ఈ ఎక్స్‌పీరియన్స్ అయితే మీకు ఉండాలి. నెక్స్ట్ చూడండి జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ ఫైర్ అండ్ సేఫ్టీకి సంబంధించింది. దీనికి కూడా 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలని చెప్తున్నారనమాట. నెక్స్ట్ ఇది మనకి మెటీరియల్ అసిస్టెంట్, జూనియర్ మెటీరియల్ అసిస్టెంట్ 3 ఇయర్స్ డిప్లొమా ఉండాలి. అది కూడా మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్ దేంట్లో అయినా పర్లేదు. టోటల్ ముగ్గురు కలిపి అనమాట ఈ జాబ్ అదే ఈ జాబ్ వచ్చేసి. ఇది మనకి 50% మార్క్స్ జనరల్ ఓబీసీకి ఉండాలి. 45 ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి ఉంటే సరిపోతుంది. మినిమమ్ 1 ఇయర్ క్వాలిఫికేషన్ అయిన తర్వాత ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాలి మీకు. అది కూడా దేంట్లో పర్చేజ్, స్టోర్, ఇన్వెంటరీ ఉంటుంది కదా! అలాంటి వాటిల్లో. సో, మీకు కొంచెం కంప్యూటర్ నాలెడ్జ్ ఉందనుకోండి దాంతోపాటు సాప్ ఓకే. సాప్ మీకు ఐడియా ఉండుంటుంది. సాప్ ఒక ప్రోగ్రామ్‌కి సంబంధించింది. అది కూడా మీకు నాలెడ్జ్ ఉండుంటే యూజ్ అవుతుందనమాట. నెక్స్ట్ మనకి జూనియర్ నర్సింగ్ అసిస్టెంట్. సో, నర్సింగ్ కోసం మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. అండ్ దట్ టూ ఇందులో ఒక పోస్ట్ ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ దీన్ని కూడా అప్లై చేసుకోవచ్చు. లేకపోతే లేదు. అండ్ టోటల్‌గా మనకి ఈ నోటిఫికేషన్ అర్థమైంది ఏంటంటే మినిమమ్ 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాలని చెప్తున్నారు. మినిమమ్ 1 ఇయర్ అయితే సరిపోతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకొక నోట్ పాయింట్ ఏంటంటే ఉమెన్‌కి ఆపర్చునిటీ ఉందా లేదా అనే దానికోసం క్లియర్ మెన్షన్ చేశారనమాట. ఒక యాక్ట్ ప్రకారం మేము ఇక్కడ ఉమెన్స్‌కి అయితే ఇవ్వట్లేదు చాయిస్ అని చెప్తున్నారన్నమాట. అది కూడా ఈ లొకేషన్స్ ఉన్నాయి కదా! ఎల్‌పీ స్టోరేజ్ దాంట్లో హ్యాండ్లింగ్ ఏరియాలో దాంట్లో అయితే వీళ్ళకైతే వేకెన్సీ అయితే ఉండవని చెప్తున్నారు. అట్లా ఆ ఏరియాలో ఇవ్వడం వల్ల ప్రాబ్లమ్ అవుతుంది కాబట్టి ఉమెన్స్‌కి. సో, వాళ్ళకైతే ఆ ఏరియాలో వేకెన్సీ అయితే లేదు. నెక్స్ట్ మనకి ఇక్కడ రిజర్వేషన్ కోసం క్లియర్‌గా ఇచ్చారు. ఇన్‌కేస్ మీకు కావాలంటే స్క్రీన్‌షాట్ తీసి చదువుకోండి. ఇది పెద్ద ఏమి ఉండదు. మనకి ఏజ్ విషయానికి వస్తే మాక్సిమం 26 ఇయర్స్ అని చెప్తున్నారన్నమాట. దాంతోపాటు ఏజ్ రిలాక్సేషన్ కూడా చూడండి మనకి 5 ఇయర్స్ ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి ఉంటుంది. 3 ఇయర్స్ అనేది ఓబీసీ క్యాండిడేట్స్‌కి ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ ఫైనల్‌గా మనం చూడండి హౌ టు అప్లై అనేది క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఇక్కడ మనకి 50 కేబీ సైజ్ ఫోటో పాస్‌పోర్ట్ సైజ్ ఉంటుంది కదా! 50 కేబీ కన్నా ఎక్కువ అవ్వకుండా చూసుకోండి. దాంతో మీరు అటాచ్ చేసి పంపించాలని చెప్తున్నారు. అంటే మీరు ఏ లొకేషన్‌కి అయితే జాబ్ కావాలనుకుంటున్నారో ఇక్కడ మనకి ఈ నోటిఫికేషన్ వచ్చిన దాంట్లో ఏ లొకేషన్‌లో మీరు చూజ్ చేసుకున్నారో ఆ లొకేషన్‌కి అయితే మీరు పంపించాల్సి ఉంటుంది. అయితే మీరు ఇది ఎప్పుడు పంపించాలంటే మీరు ఆన్లైన్ అప్లికేషన్ అని చెప్పొచ్చు ఒక విధంగా. అయితే ఇందులో ఏంటంటే మీరు ఆన్లైన్‌లో అప్లై చేసిన తర్వాత అది మీరు కాపీ తీసుకోవాలన్నమాట. అది కాపీ అంటే ఒక ప్రింట్ తీసుకొని దానికి మనకి ఒక సిగ్నేచర్ అది సెల్ఫ్ అటాచ్డ్ చేసి పంపించాలి. అది మనకి డేట్ ఎప్పుడు ఇచ్చారంటే అక్టోబర్ 12థ్ లోపు మీరైతే అక్టోబర్ 12థ్ ఈవినింగ్ 5 లోపు అయితే మీరు పంపించాల్సి ఉంటుంది దాన్ని. మనం ఆల్రెడీ చెప్పినట్లుగానే మీరు ఏ లొకేషన్‌కి అయితే జాబ్ అప్లై చేస్తారో అక్కడికైతే పంపించాల్సి ఉంటుంది. అది కూడా తర్వాత నేను చెప్తాను. ఉంటుంది వీడియోలో చూడండి చివరిలో. అయితే ఇది కూడా మీరు 12థ్ వరకు వెయిట్ చేయకండి. మీకు మాక్సిమం పాసిబుల్ అంటే రేపు ఎల్లుండి చేసుకోవడానికి ట్రై చేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ ఓపెనింగ్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఈ మంత్ 21st నుంచి స్టార్ట్ అయింది. మీ పాసిబిలిటీ బట్టి మీరు త్వరగా అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. అయితే చూడండి మనకి ఇక్కడ ఏమేమి ఉండాలి ఏంటంటే ప్రింట్అవుట్ మీరు ఆన్లైన్‌లో అప్లై చేస్తారు కదా! ప్రింట్అవుట్ అయితే ఒకటి ఉండాలని చెప్తాను. దాంతోపాటు ఒక ఫోటోగ్రాఫర్‌ని దానికి అటాచ్ చేయండి. ఫోటో కాపీస్ కూడా 2 డాక్యుమెంట్ దాంతో పాటు పెట్టండి అనమాట. అంటే ఎక్స్ట్రా 2 ఫోటోస్ అయితే పెట్టండి దాంతో. అండ్ మీ 10థ్ చదివి అంటే మీ సర్టిఫికేట్స్ అన్నీ ఏ టు జెడ్ మీ దగ్గర ఉన్న సర్టిఫికేట్స్ అన్నీ పెట్టాలి. దీనికి అంటే రిలేటెడ్‌గా ఉన్నది. మీ 10థ్ ఉంటే 10థ్ ఇప్పుడు 10థ్ డిప్లొమా బీఎస్సీ అయితే బీఎస్సీ మీద పెడితే బీఎస్సీది పెట్టాలి. డిప్లొమా మీద డిప్లొమా పెట్టాలి. దాంతోపాటు మీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, మీ క్యాస్ట్ సర్టిఫికేట్ సంబంధించింది.
అన్ని పెట్టాల్సి ఉంటుంది దీనికి. ఇదంతా ఒక ఫైల్‌లా క్రియేట్ చేసి అంటే ఒక ఒక ఎన్వలప్‌లో పెట్టి మీరు అడ్రస్‌కి అయితే పంపించాల్సి అంటే రిలేటివ్ అడ్రస్‌కి అయితే పంపించాల్సి ఉంటుంది. ఆ రిలేటెడ్‌గా ఉన్నది మీకు ఇప్పుడు చూడండి మనం పైన చాలా చూసాం. అంటే మీకు గుజరాత్ అయితే గుజరాత్ లొకేషన్‌కి మీరు పంపించాల్సి ఉంటుంది. సో, అదైతే మెయిన్ అదైతే మర్చిపోకండి. మీరంతా ఎడిట్ చేసిన తర్వాత మీరు ఆ లొకేషన్ మాత్రం పంపించాలి. వేరే సైట్‌కి అయితే ఎక్కడ పంపించొద్దు. ఇన్‌కేస్ మీకు ఈ పీడిఎఫ్ కావాలంటే వీడియోలో మీకు అర్థం అవ్వకపోతే మీ యొక్క పీడిఎఫ్ అని మన టెలిగ్రామ్ గ్రూప్‌లో అయితే పెడతాను. టెలిగ్రామ్ గ్రూప్ కూడా కింద లింక్ ఇస్తానన్నమాట. మీరు లింక్‌లో జాయిన్ అయితే ఆ గ్రూప్‌ని మీరు తీసుకోవచ్చు. క్లియర్‌గా అర్థమవుతుంది. ఏ లొకేషన్ ఇక్కడ పంపించాలని. ఫ్రెండ్స్ మీరు అలా ఎన్వలప్ చేసింది ఆ ఫైల్ అనేది మొత్తం ఆ ఎన్వలప్ కవర్ అనేది మీరు చూడండి రిఫైనరీస్ మీరు దేనికి అప్లై చేస్తున్నారో అక్కడ అడ్రస్ కూడా ఉంది. ఇన్ కేస్ మీరు గోహతికి అప్లై చేశారనుకోండి మీ అడ్రస్ మాత్రం ఆ పోస్ట్ అడ్రస్ మాత్రం మీరు పంపించాల్సి ఉంటుంది మీ పోస్ట్ అనేది. నెక్స్ట్ గుజరాత్కి అప్లై చేస్తే గుజరాత్ పోస్ట్కి మాత్రం పంపించాల్సి ఉంటుంది. ఆ అడ్రస్ చూసుకుని జాగ్రత్తగా ఏ ఒక్క మిస్టేక్ అయినా సరే మీ పోస్ట్ అనేది అక్కడికి వెళ్దు. మీరు అడ్రస్ అనేది అక్కడ ఎలా ఉందో అలాగే నోట్ చేయండి అక్కడ అప్పుడు మాత్రం వెళ్తుంది. అది కూడా మీరు రేపు ఎల్లుండిలో మ్యాక్సిమం పాసిబిలిటీ ఉంటే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. లాస్ట్ డేట్ వరకు అయితే వెయిట్ చేయొద్దు. ఓకే ఫ్రెండ్స్. ఇన్ కేస్ మీరు అప్లై చేసినప్పుడు కానీ తర్వాత కొరియర్ పంపించేటప్పుడు అంటే మీ పోస్ట్ పంపించేటప్పుడు కానీ ఏదైనా డౌట్స్ ఉంటే ఇక్కడ మెయిల్ ఐడీస్ ఉన్నాయి కదా ఈ మెయిల్ ఐడి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట మీ లొకేషన్ బట్టి. అండ్ దాన్ని బట్టి చూడండి మన కాంటాక్ట్ నెంబర్ కూడా వచ్చారు. ఇన్ కేస్ మీకు ఆ మెయిల్ అవ్వకపోతే కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ చేయండి. ఏదైనా మీకు క్వశ్చన్స్ ఉంటే అలా ఆన్సర్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంపార్టెంట్ డేట్ మనకి ఇది ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది 21st స్టార్ట్ అయింది ఈ మంత్. ఇది నెక్స్ట్ మంత్ అక్టోబర్ 12th వరకు అయితే ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఉంటుంది. సో దానికన్నా ముందు మీరు మ్యాక్సిమం ట్రై చేయండి. నెక్స్ట్ అయితే చూడండి మనకి రిటన్ టెస్ట్ అనేది 24th అయితే ఉంటుంది. అంటే మనకి 12th అవుతుంది కదా 12th అయిన 12 డేస్కి అయితే ఉంటుంది. 24th ఉంటుందని చెప్తున్నారు అన్నమాట. మోస్ట్ ప్రాబబ్లీ అదే రోజు ఉండొచ్చు. నెక్స్ట్ చూడండి మనకి రిటన్ టెస్ట్ రిజల్ట్ అనేది నెక్స్ట్ అంటే ఇప్పుడు నవంబర్ 11th అయితే మనకు రిలీజ్ చేస్తానని చెప్తున్నాను అనమాట. సో దీనికి మీరు ఈ టైం బట్టి మీరు ప్రిపేర్ అవ్వడం మంచిదన్నమాట. సో ఈ డేట్స్ అయితే మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మీరు 12th లోపే అప్లై చేయడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. అంటే మీకు చూడండి అంటే నెక్స్ట్ మంత్ వరకు వెయిట్ చేయొద్దు. రేపు ఎల్లుండి మీరు మ్యాక్సిమం కుదిరితే మీరు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ మీకు క్వాలిఫికేషన్ ఉంటే దాంతోపాటు మీకు 1 year ఎక్స్పీరియన్స్ ఉంటే 1 year ఎక్స్పీరియన్స్ అనేది మీరు ఎక్కడైనా ఉంటే ఖచ్చితంగా అప్లై చేసుకుంటారు. ఎందుకంటే ఇక్కడ మనకి ఐఓసీఎల్లో కొంచెం శాలరీస్ అయితే కొంచెం బాగుంటాయి. దాంతోపాటు మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా బాగుంటుందన్నమాట. సో టోటల్గా ఈ వీడియో నోటిఫికేషన్ అయితే ఇదనమాట. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా ఈ వీడియో యూజ్ అవుతుందని కూడా షేర్ చేయండి. అండ్ కొత్తగా మన ఛానల్ విజిట్ అయినట్లయితే మన ఛానల్లో లేటెస్ట్ జాబ్ మేళర్స్ అండ్ ఇంకా క్యాంపస్ ఉంటాయి కదా ఆఫ్ క్యాంపస్ ఆన్ క్యాంపస్ ఇట్లాంటివన్నీ మన ఛానల్లో పెడతాం అనమాట. సో మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీకు వస్తాయి ఫ్రెండ్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ ఇందులో అప్లోడ్ చేయలేకపోతున్నాం. సో టైం ప్రాబ్లం వల్ల. ఇన్ కేస్ మీకు ఇంకా కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో డైలీ అప్లోడ్ చేస్తుంటాం. ఏమైనా ఆఫ్ క్యాంపస్లో ఏమైనా కాలేజీలో అలాంటివన్నీ మనం పెడుతుంటాం కాబట్టి మీకు కుదిరితే మ్యాక్సిమం ట్రై చేయండి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వడానికి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.